హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఏపీ మహిళలకు గుడ్ న్యూస్. రక్షాబంధన్ కానుక ప్రకటించిన సీఎం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెబుతామంటూ ఎన్నికల ముందు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్తో పాటు కూటమి నేతలు కూడా ప్రచారం చేసుకున్నారు. దీంతో మహిళలు కూడా ఓటు వేసి మరీ కూటమిని అయితే గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేవలం పింఛన్ పెంపు వ్యవహారం పైన మాత్రమే మొదటి సంతకాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేశారు. ఇక అన్న క్యాంటీన్లను ఇటీవలే మొదలుపెట్టారు. మహిళలకు గత కొద్ది రోజుల నుంచి ఫ్రీ బస్తో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామంటూ ఖచ్చితంగా అమలు చేస్తామంటూ తెలుపుతున్నారు. కానీ అధికారం చేపట్టే ఇప్పటికి 2 నెలలు కావస్తున్నా ఈ విషయం పైన సీఎం చంద్రబాబు ఖజానా లేదంటే తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 15 ఫ్రీ బస్ అమలు చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ నేతల దగ్గర నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహిళలకు ఉచిత బస్ స్కీమ్ రాఖీ పండుగ రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తోందని మంత్రులు, అధికారులు కూడా ఈ ఉచిత బస్సు స్కీమ్ పైన త్వరలోనే గుడ్ న్యూస్ మహిళలకు చెప్పబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఖచ్చితంగా ఏ రోజున ఈ స్కీముని అమలు చేస్తారనే విషయం పైన మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రక్షాబంధన్ రోజున ఈ స్కీమును అమలు చేస్తారా లేదా తెలియాల్సి ఉన్నది. కూటమి ప్రభుత్వానికి ఈసారి పరిపాలన కత్తి మీద సాములాగా మారిపోయింది. ముఖ్యంగా మేనిఫెస్టోలో అధిక హామీలను చెప్పడంతో పాటు సాధ్యం కానటువంటి హామీలను కూడా అమలు చేస్తామంటూ తెలుపుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.